స్టూడెంట్స్, ఈరోజు మనం ఫౌండేషన్స్ ఆఫ్ ది ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అండ్ వర్క్షాప్ సేఫ్టీ గురించి నేర్చుకోబోతున్నాం. చూడండి, ఇది మీ ఎలక్ట్రీషియన్ ట్రేడ్కి అత్యంత ప్రధానమైన పాఠం. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఫౌండేషన్ లాంటిది. మనం హ్యాండ్ టూల్స్ పట్టుకునే ముందు, అసలు వర్క్షాప్లో అడుగుపెట్టే ముందు సేఫ్టీ గురించి పూర్తిగా ప్రతి ఒక్క విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ ట్రేడ్లో మనం పనిచేసేది ఎలక్ట్రిసిటీతో. అది ఎంత ఉపయోగమో జాగ్రత్తగా లేకపోతే అంత ప్రమాదకరం కూడా. అందుకే కరెక్ట్ ట్రైనింగ్ తీసుకోవడం, సేఫ్టీ రూల్స్ పాటించడం చాలా అంటే చాలా అవసరం. ఇది మీ కెరియర్ని సక్సెస్ఫుల్గా మార్చడమే కాకుండా మిమ్మల్ని ప్రతిరోజు సురక్షితంగా ఇంటికి పంపిస్తుంది. గుర్తుపెట్టుకోండి. రైట్. ఈరోజు ఈ పాఠంలో మనం ఈ 5 ముఖ్యమైన సెక్షన్స్ని కవర్ చేద్దాం. ఫస్ట్, అసలు ఐటీఐ అంటే ఏంటి, ఎలక్ట్రీషియన్ ట్రేడ్ గురించి తెలుసుకుందాం. తర్వాత అత్యవసరమైన సేఫ్టీ రూల్స్ గురించి మాట్లాడుకుందాం. మూడో విషయం, ఎమర్జెన్సీ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో చూద్దాం. వర్క్షాప్లో కనిపించే సేఫ్టీ సైన్స్ అర్థమేంటి, మరియు చివరగా మీ ఎగ్జామ్కి అవసరమైన కొన్ని కీ పాయింట్స్ని రివ్యూ చేసుకుందాం. సరే, మనం మొదటి సెక్షన్తో మొదలు పెడదాం. ఇక్కడ మనం ఐటీఐ ట్రైనింగ్ సిస్టమ్ అసలు ఎలా పనిచేస్తుంది మరియు ఎలక్ట్రీషియన్గా మీ కెరియర్ పాత్ ఎలా ఉండబోతుందో విస్తరంగా చూద్దాం. సో, అసలు ఐటీఐ అంటే ఏంటి? మీరందరూ ఇక్కడున్నారు, కానీ దీని వెనకున్న పెద్ద సిస్టమ్ ఏంటి? ఐటీఐ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇవి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కింద డీజీటీ అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో నడుస్తాయి. వీటి ముఖ్యోద్దేశం ఒక్కటే, మన దేశంలోని ఇండస్ట్రీలకు, లేబర్ మార్కెట్కి అవసరమైన స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అంటే నైపుణ్యమున్న పనివారిని తయారు చేయడం, మీలాంటి వాళ్ళని. ఈ స్లైడ్లో మనం ఒక ఐటీఐ యొక్క ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ని చూడొచ్చు. పైకి చూడ్డానికి సింపుల్గా అనిపించినా దీనికొక స్ట్రక్చర్ ఉంది. పై స్థాయిలో ప్రిన్సిపల్ ఉంటారు, ఆయన హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్. వాళ్ల కింద వైస్ ప్రిన్సిపల్, తర్వాత మీ ఇన్స్ట్రక్టర్స్ అంటే ట్రైనింగ్ ఆఫీసర్స్ మరియు అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్స్ ఉంటారు. మీకు సపోర్ట్ చేయడానికి హాస్టల్ సూపరింటెండెంట్, లైబ్రరీ స్టాఫ్ లాంటి అడ్మిన్ స్టాఫ్ కూడా ఉంటారు. ఈ స్ట్రక్చర్ అంతా ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీ ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేయడానికి సపోర్ట్ చేయడానికే ఉన్నారు. రైట్. ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో ఈ స్లైడ్లో చూస్తున్నట్టు 2 ప్రధాన విభాగాలున్నాయి, ఎలక్ట్రీషియన్ జనరల్ మరియు ఎలక్ట్రికల్ ఫిటర్. సో దీనికి తేడా ఏంటి? జనరల్ ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రికల్ మషీనరీని ఇన్స్టాల్ చేస్తాడు, మెయింటైన్ చేస్తాడు మరియు రిపేర్ చేస్తాడు. వాళ్ళు డ్రాయింగ్స్ చూసి టెస్ట్ ల్యాంప్ లాంటి టూల్స్తో ఫాల్ట్స్ని కనిపెడతారు. అయితే ఎలక్ట్రికల్ ఫిటర్ పని ఇంకా పెద్ద స్థాయిలో ఉంటుంది. పెద్ద పెద్ద మషీనరీ అంటే మోటార్స్, ట్రాన్స్ఫార్మర్స్, జనరేటర్స్ లాంటి వాటిని ఫిట్ చేసి అసెంబుల్ చేస్తారు. ఈ 2 ఇయర్ ట్రైన్ పూర్తి చేశాక మీకు కెరియర్ అవకాశాలు చాలా ఉంటాయి. ఇక్కడ నేర్చుకున్న స్కిల్స్కి బయట చాలా డిమాండ్ ఉంది. లోకల్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్లో, రైల్వేస్లో, ఫ్యాక్టరీస్లో, ఇంకా సినిమా హాల్స్లో కూడా ఉద్యోగాలుంటాయి. ఇంకా ముందుకు వెళ్లాలంటే మీరు అప్రెంటిస్షిప్ చేసి నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అంటే ఎన్ఏసీ పొందవచ్చు, లేదా డైరెక్ట్గా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్లో లాటరల్ ఎంట్రీ ద్వారా జాయిన్ అవ్వచ్చు. అంటే మీరు డిప్లొమా సెకండ్ ఇయర్లో డైరెక్ట్గా జాయిన్ అవ్వగలుగుతారు. ఇదొక మంచి అవకాశం. ఓకే మేడం, కెరియర్ అవకాశాల గురించి మాట్లాడుకుందాం. చాలా బాగుంది. కానీ ఆ అవకాశాలను అందుకోవాలంటే ముందుగా మనం సురక్షితంగా ఉండాలి కదా. అందుకే ఇప్పుడు మనం అత్యంత ముఖ్యమైన సెక్షన్ 2కి వచ్చాం, క్రిటికల్ ఎలక్ట్రికల్ సేఫ్టీ రూల్స్. ఇవి గుర్తుపెట్టుకోవడం కాదు, పాటించాలి. ఈ క్వోట్ని ఎప్పుడూ మీ కెరీర్ అంతా గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రిసిటీ ఈజ్ అ గుడ్ సర్వెంట్ బట్ అ బ్యాడ్ మాస్టర్. దీని అర్థమేంటి? ఎలక్ట్రిసిటీ మనం కంట్రోల్లో ఉన్నంతవరకు మంచి సేవకుడు, మనకి చాలా పనులు చేసి పెడుతుంది. కానీ అది మనల్ని కంట్రోల్ చేస్తే అదొక చెడ్డ యజమాని. దానితో ఎప్పుడూ జాగ్రత్తగా, గౌరవంగా పనిచేయాలి. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన వర్క్షాప్ సేఫ్టీ రూల్స్ చూద్దాం. ఇవన్నీ నాన్ నెగోషియబుల్ అంటే తప్పకుండా పాటించాల్సినవే. 1. కేవలం క్వాలిఫైడ్ పర్సన్స్ అంటే అర్హత ఉన్న వాళ్లే ఎలక్ట్రికల్ వర్క్ చెయ్యాలి. 2. డు నాట్ వర్క్ ఆన్ లైవ్ సర్కిట్స్, కరెంట్ ఉన్న సర్కిట్స్ మీద పని చెయ్యకూడదు. 3. ఎప్పుడైనా వుడెన్ లేదా పీవీసీ ఇన్సులేటెడ్ హ్యాండిల్ ఉన్న స్క్రూడ్రైవర్స్ మాత్రమే వాడాలి. 4. సోల్డరింగ్ చేసేటప్పుడు వేడి సోల్డరింగ్ ఐరన్ని దాని స్టాండ్లోనే పెట్టాలి, పక్కన ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. 5. ఫ్యూజ్ తీయాలన్నా వెయ్యాలన్నా ముందు మెయిన్ సర్కిట్ స్విచ్ ఆఫ్ చేయాలి. సింపుల్ రూల్, కానీ చాలా ముఖ్యమైనది. ఇంకొన్ని రూల్స్ చూద్దాం. 1. స్విచ్ ప్యానెల్స్ దగ్గర పనిచేస్తున్నప్పుడు ఎప్పుడూ రబ్బర్ మ్యాట్స్ మీద నిలబడాలి. ఇది మీకు ఇన్సులేషన్ ఇస్తుంది, డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండా చేస్తుంది. 2. పోల్స్ మీద పనిచేసేటప్పుడు తప్పకుండా సేఫ్టీ బెల్ట్స్ వాడాలి. ఇది మీ ప్రాణాలను కాపాడుతుంది. 3. తిరుగుతున్న మిషన్ పార్ట్స్ మీద అసలు ఎప్పుడూ చేతులు పెట్టకూడదు. చాలా ముఖ్యమైనది, అన్ని ఎలక్ట్రికల్ అప్లయన్సెస్కి ఎర్త్ కనెక్షన్ తప్పకుండా ఉండాలి.
ఒకవేళ సర్క్యూట్ డెడ్ చేసి పనిచేస్తుంటే ఫ్యూజ్ గ్రిప్స్ తీసి మెన్ ఆన్ లైన్ అనే బోర్డ్ని తప్పకుండా స్విచ్ బోర్డ్ మీద పెట్టాలి. అప్పుడే వేరే వాళ్ళకి అక్కడ పని జరుగుతుందని తెలుస్తుంది. రూల్స్ పాటించడం అనేది ప్రివెన్షన్ కోసం, ప్రమాదం జరగకుండా ఉండడానికి చాలా మంచిది. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అనుకోకుండా ఏదన్నా ఎమర్జెన్సీ వేస్తే ఏం చేయాలి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఈ సెక్షన్ 3లో నేర్చుకుందాం. ఓకే, అసలు ఎలక్ట్రిక్ షాక్ అంటే ఏంటి? కరెంట్ మన శరీరం గుండా ప్రవహించినప్పుడు మన నర్వ్స్కి కలిగే తీవ్రమైన నొప్పినే ఎలక్ట్రిక్ షాక్ అంటాం. షాక్ యొక్క తీవ్రత అనేది కొన్ని విషయాల మీద ఆధారపడి ఉంటుంది. అవి షాక్ కొట్టిన వ్యక్తి వయసు, వాళ్ళ బాడీ రెసిస్టెన్స్, ఎంత వోల్టేజ్ ఉంది, మరియు ఆ రోజు వాతావరణం కూడా. తాడి నేల మీద ఉంటే ఇంకా ప్రమాదకరం. ఎలక్ట్రిక్ షాక్ వల్ల కలిగే ప్రభావాలు చూడండి. ఇది స్టెప్ బై స్టెప్గా తీవ్రమవుతుంది. తక్కువ లెవెల్లో ఉంటే తీవ్రంగా అనిపించటం, బ్యాలెన్స్ తప్పటం జరగవచ్చు. ఇంకొంచెం ఎక్కువైతే కండరాలు పట్టేసుకుని తీవ్రమైన నొప్పి, చిన్న గాయాలు అవ్వచ్చు. కాని చాలా ఎక్కువ షాక్ తగిలితే చర్మం కాలిపోవటం, గుండె సమస్యలు, కార్డియాక్ అరెస్ట్ మరియు మరణం కూడా సంభవించవచ్చు. అందుకే జాగ్రత్త అత్యవసరం. ఒకవేళ ఎవరికైనా షాక్ కొడితే వెంటనే ఏం చేయాలి? టైం వేస్ట్ చేయకూడదు. మొదటి పని సప్లైని స్విచ్ ఆఫ్ చేయడం. ఒకవేళ స్విచ్ దగ్గర లేకపోతే మీరు ఎండిపోయిన చెక్క లేదా రబ్బర్ మేడ నిలబడి షాక్ కొట్టిన వ్యక్తిని ఏదో ఇన్సులేటెడ్ మెటీరియల్ అంటే చెక్క కుర్ర లాంటి దానితో దూరంగా లాగాలి. చాలా ముఖ్యమైన విషయం, జాగ్రత్తగా వినండి. విక్టిమ్ కరెంట్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు వారిని చేతులతో అస్సలు ముట్టుకోవద్దు. మీరు కూడా ప్రమాదంలో పడతారు. వ్యక్తి అన్కాన్షియస్ అయితే వెంటనే రెస్పిరేటరీ రీససిటేషన్ చెయ్యాలి. షాక్ నుంచి బయటపడక వేరే గాయాలు కూడా అవ్వచ్చు. ఒకవేళ ఎలక్ట్రికల్ బర్న్స్ అయితే ముందు విక్టిమ్ శ్వాస తీసుకుంటున్నారో లేదో చూడాలి. అదే ప్రయారిటీ. శ్వాస రీస్టోర్ అయ్యే వరకు బర్న్స్ గురించి టైం వేస్ట్ చెయ్యకూడదు. తరువాత ఆ గాయాన్ని ఒక క్లీన్ క్లాత్తో కవర్ చేయాలి. ఒకవేళ బ్లీడింగ్ ఎక్కువగా ఉంటే పేషెంట్ని పడుకోబెట్టి గాయమైన భాగాన్ని పైకి లేపి ఒక క్లీన్ ప్యాడ్తో గట్టిగా ప్రెస్ చేయాలి. సరే, ఇప్పుడు మనం వర్క్షాప్లోని సేఫ్టీ సైన్స్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, ఒక వర్క్షాప్ మాట్లాడుతుంది, కానీ మాటలతో కాదు, ఈ గుర్తులతో. ఈ గుర్తులు ఒక యూనివర్సల్ విజువల్ లాంగ్వేజ్ లాంటివి, ప్రతి ఒక్కరికీ అర్థమవ్వాలి. ఈ సెక్షన్ 4లో ఈ సైన్స్ని ఎలా అర్థం చేసుకోవాలో నేర్చుకుందాం. వర్క్షాప్లో ఎన్ని సైన్స్ ఉన్నా అవి ముఖ్యంగా ఈ 4 రకాల్లోనే ఉంటాయి. మొదటిది ప్రొహిబిషన్. ఇవి సర్క్యులర్గా రెడ్ బార్డర్తో ఉంటాయి. రెడ్ అంటే ఆపు అని, అంటే ఆ పని చేయకూడదు అని అర్థం. రెండోది మ్యాండేటరీ. ఇవి కూడా సర్క్యులర్గా బ్లూ బ్యాక్గ్రౌండ్తో ఉంటాయి. బ్లూ అంటే చేయాల్సిందే అని, అంటే ఆ పని తప్పకుండా చెయ్యాలి అని. మూడోది వార్నింగ్. ఇవి ట్రయాంగ్యులర్గా యెల్లో బ్యాక్గ్రౌండ్తో ఉంటాయి. ఇవి ప్రమాదం గురించి హెచ్చరిస్తాయి. నాల్గోది ఇన్ఫర్మేషన్. ఇవి స్క్వేర్గా గ్రీన్ బ్యాక్గ్రౌండ్తో ఉంటాయి. ఇవి సేఫ్టీకి సంబంధించిన సమాచారం ఇస్తాయి. ఈ స్లైడ్లో చూడండి, ఈ 2 సైన్స్ మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తుంది. 2 సర్క్యులర్ షేప్లో ఉన్నాయి కదా, బట్ కలర్ చూడండి. ప్రొహిబిషన్ సైన్స్ నో స్మోకింగ్ లాంటివి రెడ్ సర్కిల్లో ఉంటాయి. అవి స్టాప్ యాక్షన్స్, అంటే ఆ పని ఆపాలి. మ్యాండేటరీ సైన్స్ వేర్ హ్యాండ్ ప్రొటెక్షన్ లాంటివి బ్లూ సర్కిల్లో ఉంటాయి. అవి డూ యాక్షన్స్, అంటే తప్పకుండా చేయాలి. రెడ్ అంటే నో, బ్లూ అంటే ఎస్. సింపుల్. ఇంకా ఈ స్లైడ్లో వార్నింగ్ మరియు ఇన్ఫర్మేషన్ సైన్స్ చూద్దాం. ఇక్కడ షేప్ చూడండి. వార్నింగ్ సైన్స్ ఎప్పుడూ ట్రయాంగులర్ షేప్లో యెల్లో బ్యాక్గ్రౌండ్తో ఉంటాయి. రిస్క్ ఆఫ్ ఎలక్ట్రిక్ షాక్ లాంటివి. ఇవి కాషన్, అంటే జాగ్రత్తగా ఉండమని చెప్తాయి. ఇన్ఫర్మేషన్ సైన్స్ స్క్వేర్ షేప్లో గ్రీన్ బ్యాక్గ్రౌండ్తో ఉంటాయి. ఫస్ట్ ఎయిడ్ పాయింట్ లాంటివి. ఇవి సేఫ్ గైడెన్స్, అంటే సురక్షిత సమాచారం ఇస్తాయి. ఒకటి హెచ్చరిక, ఇంకొకటి సహాయం. మనం ఎంత నేర్చుకున్నాం? సేఫ్టీ రూల్స్, ఎమర్జెన్సీస్, సైన్స్ అన్నీ కవర్ చేశాం. ఇప్పుడు చివరి సెక్షన్కి వచ్చాం. ఈ సెక్షన్లో మీ ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ అంటే AIT ఎగ్జామ్ కోసం కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని రివైజ్ చేసుకుందాం. ఎగ్జామ్లో అయితే కొన్ని ముఖ్యమైన విషయాలు. NTC అంటే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్. ఇది AITT పాస్ అయిన తర్వాత ఇస్తారు. NAC అంటే నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్. మీకు వచ్చిన NTC సర్టిఫికేట్ గ్లోబల్గా, అంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతుంది. ఇది మీరు వేరు దేశాల్లో పనిచేయడానికి కూడా సహాయపడుతుంది. ఇంకో ముఖ్యమైన పాయింట్, డెడ్ సర్క్యూట్ మీద పనిచేసేటప్పుడు మెన్ ఆన్ లైన్ బోర్డ్ని స్విచ్ బోర్డ్ మీద తప్పకుండా డిస్ప్లే చేయాలి. మర్చిపోకండి. ఎగ్జామ్లో స్టూడెంట్స్ ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఈ సేఫ్టీ సైన్స్. గుర్తుపెట్టుకోండి, వార్నింగ్ సైన్స్ ఎప్పుడూ ట్రయాంగ్యులర్ షేప్ యెల్లో బ్యాక్గ్రౌండ్తో ఉంటాయి. అర్థం కాషన్. మ్యాండేటరీ సైన్స్ ఎప్పుడూ సర్క్యులర్ షేప్ బ్లూ బ్యాక్గ్రౌండ్తో ఉంటాయి. అర్థం
మస్ట్ డూ. ఈ షేప్ మరియు కలర్ డిఫరెన్స్ని బాగా గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో మిస్టేక్ చేయరు. సింపుల్గా ట్రయాంగిల్ అంటే జాగ్రత్త, సర్కిల్ అంటే ఆచరణ. చివరగా ఈ మాట గుర్తుపెట్టుకోండి, అ సేఫ్టీ రూల్ బ్రేకర్ ఇస్ అన్ యాక్సిడెంట్ మేకర్. అంటే సేఫ్టీ రూల్ని పాటించని వాడు ప్రమాదాలను సృష్టిస్తాడు. సేఫ్టీ అనేది మీ బాధ్యత. అది పాటిస్తే మీరు, మీ చుట్టూ ఉన్నవాళ్లు సురక్షితంగా ఉంటారు. ఈ ట్రేడ్లో సేఫ్టీ అనేది ఆప్షనల్ కాదు, అది మ్యాండేటరీ. సో స్టూడెంట్స్, ఈరోజు మనం నేర్చుకున్న విషయాలను మనసులో పెట్టుకుని నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆలోచించండి. మీరు మొదటిసారిగా వర్క్షాప్లోకి అడుగుపెట్టినప్పుడు ఈ 4 సేఫ్టీ సైన్ కేటగిరీస్లో దేనిని మీరు మొదట గమనిస్తారు? ఎందుకు? ఈ ఆలోచన మీ సేఫ్టీ మైండ్ సెట్ని బిల్డ్ చేస్తుంది.